హలో ఆల్. ఏంటి రథచక్రం చూడంగానే హంపి అనుకుంటున్నారా? కాదండి. ఇదైతే మన బెంగుళూరులోని సూర్య భగవాన్ టెంపుల్ అనమాట. నిన్నైతే రథ సప్తమి కదా! మేమైతే టెంపుల్ వెళ్ళామనమాట. ఇది చాలా అంటే చాలా బావుంది. యాక్చువల్‌గా నేను కూడా ఇన్‌స్టాలోనే చూసి వెళ్ళాను. అండ్ ఇంక ఇక్కడ రథయాత్ర కూడా జరుగుతూ ఉండింది. అండ్ ఇంకా ఈ టెంపుల్‌కి 35థ్ యానివర్సరీ కూడా జరుగుతూ ఉందనమాట. 21 నుంచి 29 వరకు. సో, రష్ కూడా చాలా ఉందనమాట. చూసుకొని వెళ్ళండి. ఇంకా మేమైతే నిన్న వెళ్ళాం కదా! ఫుల్ రష్ ఉండిందనమాట. మాకైతే 3:30 అయింది మార్నింగ్. 11:30కి, 11 కల్లా వెళ్తేను. ఇంకా డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఈ టెంపుల్ అయితే దొమ్లూరు అనే దగ్గరైతే ఉందనమాట. మీరైతే ట్రినిటీ మెట్రో స్టేషన్ వరకెళ్ళి అక్కడి నుంచి ఆటోలో అయినా వెళ్ళొచ్చు. లేదంటే మార్తలి హాల్ ఉంటది కదా! అటు సైడ్ నుంచైనా వెళ్ళొచ్చనమాట. ఇక్కడ చూస్తున్నారా పుట్టలాగా శివయ్య గూడా ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ గణపతి, వైష్ణవిదేవి, ఇంకా మెయిన్ సూర్య భగవానుడు, ఇంకా చాలా చిన్న చిన్న దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. నవగ్రహాలు గూడా ఉన్నాయి. ఇంకా డెకరేషన్ చూస్తున్నారా? టెంపుల్ మొత్తం ఫుల్లుగా ఫ్లవర్స్‌తోనే ఉన్నాయన్నమాట. ఎంత బావుందో కదా! ఈ మధ్యలోదైతే ఒక రథంలాగా ఉందనమాట. చిన్నదిలాగా. లోపలైతే ఇంకా మనకి అలో ఉండదు కాబట్టి ఇక్కడి దాకే నేనైతే వీడియో తీసాను. ఇక్కడ చూస్తున్నారా? ఈయనే అనమాట మెయిన్ లోపల ఉండే దేవుడైతేను సూర్య భగవానుడు. అది చూడండి ఆ లైట్స్‌కి ఎంత బావున్నారో కదా! ఆహ్, ఇంకా ఇక్కడ చూస్తున్నారా? అస్సల ఎంత బావుందో వాల్స్‌కి కూడా ఈ డిజైన్స్ కానీ అంతా చాలా అంటే చాలా బావుంది. ఫుల్ గ్రానైట్‌తో ఉందనమాట ఈ టెంపుల్ అయితేను. అండ్ ఇంక ఇక్కడైతే ఆహ్, కలశాలు ఇవన్నీ పెట్టి చేస్తారు కదా! ఇంకా హోమము ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఈ 10 రోజులు ఇంకా బాగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం భోజనాలు ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నారు. ఇంక ఇక్కడ చూడండి ఇక్కడైతే కాయిన్స్ ఏదైనా కోరికలు కోరుకొని ఇక్కడైతే కాయిన్స్ నిలబెడుతూ ఉన్నారు. మార్నింగ్ అనమాట 11:30, 12 అప్పుడు జరిగింది. రథయాత్ర కదా! నిన్న రథ సప్తమి కదా! అందుకని రథయాత్ర అయితే జరుగుతూ ఉంది సూర్య భగవానుడికి. చూస్తున్నారు కదా రథం.